హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్. నేను మీ బండారి కిరణ్ బీకే. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం, వచ్చే నెలలో 10వ తరగతి పరీక్షలు ముందున్నాయి కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే 10వ తరగతి రాస్తున్నారో పరీక్షలు, ఆ పిల్లలు ఈ వీడియో చూస్తే అనుకోవచ్చు, వీడేంది మాకు చెప్పేది, వీడికి ఏం తెలుసు అని మాకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ నా అనుభవపూర్వకంగా నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వీడియో చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చలేదనుకో, తర్వాత కింద కామెంట్లో పెట్టండి, అన్న ఏం వీడియో చేసినావు అన్న, ఇంకోసారి ఇట్లాంటి వీడియోలు చేయకు, మంచి వీడియోలు చేయాలి అని కామెంట్ చేయండి. కానీ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇది ఇప్పుడు మీరు 10వ తరగతికి వచ్చిళ్ళు, ఈ 10వ తరగతికి వచ్చిళ్ళు, ఈ 10వ తరగతి తర్వాత మీరు ఎలా ఉండబోతున్నారు అనేది మీకే తెలుస్తుంది. చిన్నప్పటి నుండి మీరు తల్లిదండ్రుల దగ్గర ఎంతో గౌరవం కొద్దీ పెరిగిళ్ళు, మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకునేవారంటే, ఈ భూమి మీద ఏ ఆశ లేకుండా కొడుకులు బిడ్డల మీద ప్రేమ చూపించేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళకి ఎలాంటి ఆశ ఉండదు, వాళ్ళకు ఏదో చేసి పెడతారు అనే ఆశ అనేది లేకుండా చేసేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? నిస్వార్థంగా తన కొడుకులు కూతుర్లు ఎవరైనా కానీ ప్రయోజకులు అయి వాళ్లకు తనంతట తాను వాళ్ళు పేరు సంపాదించుకుంటే, వాళ్ళ తల్లిదండ్రుల కంటే గొప్పగా సంతోషించే వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు మీరు 10th క్లాస్కి వచ్చిండ్రు, 10th క్లాస్ వచ్చిన తర్వాత దీని తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇప్పటిదాకా మీకు ఒక ఫెన్సింగ్ అనేది ఉన్నది. మీరు ఎక్కడికి పోయినా ఏం చేసినా కూడా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మీ కుటుంబ సభ్యులు అందరూ చూస్తూనే ఉంటారు. మీ కుటుంబ సభ్యులు ఉన్నన్ని రోజులు మీకు ఒక ధైర్యం అనేది ఉన్నది. మీ వెనుక మీ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీరు ధైర్యం కొద్దీ ఎక్కడ తిరిగినా నడిచింది, ఏం చేసినా నడిచింది, మీరు ఎలా ఉన్నా కూడా నడిచింది. కానీ దీని తర్వాత అట్లా ఉండదు పరిస్థితి. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఏ పొజిషన్లో ఉండి కూడా మిమ్మల్ని చదివించిళ్ళు, మీ కుటుంబం గురించి పూర్తి అవగాహన మీకున్నది. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఏం తింటారో ఏం తింటలేరో కూడా తెలియనీయకుండా పెంచుతారు కొడుకులను కూతుర్లను. వాళ్లకు ఈ కష్టాలంటే మనమే కష్టాలు పడుతున్నాం, మన కొడుకు కానీ కూతురు కానీ మళ్ళీ మన లెక్క కష్టాలు పడద్దు అని చెప్పి మిమ్మల్ని చదివిపిస్తున్నారు. మీరు చిన్నప్పటి నుండి ఆల నుండి మొదలుకుని 9వ తరగతి అయిపోయి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసే సమయం దాకా మీ కుటుంబ సభ్యులు మీ మీద ఎంత ప్రేమ చూపిళ్ళు అనేది ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. వాళ్ళకు ఉన్నదా లేదా అని ఆలోచించుడు పక్క పెట్టి, మీరు స్కూల్కి వెళ్ళడానికి బట్టలు కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, మీకు తినే తిండి కానీ వాళ్లకు వీలైనంత ఎక్కువ కష్టపడి మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మాత్రమే చూసిళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళ కష్టం అనేది మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ వాళ్ళ కష్టాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకనంటే మీ కుటుంబం పొజిషన్ మీరు ఎక్కడ ఉన్నారో అనేది మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కొందరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవచ్చు, కొందరు తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదవచ్చు. కానీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ మాత్రం ఇద్దరిలో సేమే. డబ్బు ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించిళ్ళు, డబ్బు లేదు కాబట్టి మీరు తెలుగు మీడియంలో చదువుతున్నారు. అలా అని చెప్పి తల్లిదండ్రులకు మీ మీద ప్రేమ లేదు అనుకోవడం తప్పు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని ఇక్కడికి ఈ 10th క్లాస్ దాకా కూడా చదివించుకుంటూ వచ్చిళ్ళనంటే వాళ్ళది ఎంత పెద్ద గొప్ప మనసో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతకుముందు అంటే చెప్తున్న ఒక 15-20 సంవత్సరాల క్రితం చదివిద్దామనంటే కేవలం డబ్బున్న వాళ్ళే చదువుకునే పొజిషన్ ఉండేది. దాని తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిన కాడికి వెళ్ళి ఎవరైనా కూడా చదువుకోగలుగుతారు. మనకు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం వచ్చిన కాడికి వెళ్ళి కుల మత భేదాలు లేకుండా అందరం సమానమా ఒకటే పాఠశాలకు వెళ్ళి చదువుకునే స్వతంత్రం మనకు వచ్చింది. మన తల్లిదండ్రులు ఎవైతే కష్టాలు పడ్డారో అలా కష్టాలు మనం పడొద్దనే మనల్ని చదివిపిస్తున్నారు. మిమ్మల్ని మేము చదువు అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్లకు ఆశ దిక్కు అన్ని మీరే. కొడుకైనా కూతురైనా ఇప్పుడు
వాళ్ళు మీ మీద ఏం ఆశలు పెట్టుకుంటారు చెప్పండి? మీకు మీరు సొంత కాళ్ళతోని బ్రతికి సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటారు. అంతే తప్ప మీరు వాళ్ళకి చేసి సంపాదించి పెడితే వాళ్ళు కూర్చుండి తిందామని ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా అనుకోరు. కొడుకు కానీ కూతురు కానీ చదువుకొని ఒక ప్రయోజకుడు కానీ ప్రయోజకురాలు అవుతే మాత్రం వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ తల్లిదండ్రుల బాధ అనేది మీకు తెలియాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకొని చదవండి. ఎక్కడైతే మీ పొజిషన్ ఉన్నదో ఆ పొజిషన్ నుండి మీరు ఎంత పైకి వెళ్ళాలి అనే ఆలోచనతో మాత్రమే చదవండి చెప్తున్నా. ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ కొడుకు లారీ డ్రైవరే కావాలనా? ఒక వ్యవసాయం చేసుకునే కొడుకు వ్యవసాయే కావాలనా? ఒక సాఫ్ట్వేర్ చేసుకునే అతని కొడుకు సాఫ్ట్వేరే కావాలనా? ఒక లాయర్ కొడుకు లాయరే కావాలనా? ఒక డాక్టర్ కొడుకు డాక్టరే కావాలనా? అలా కాదు. అందరూ ఒకటే బడిలో చదువుతున్నారు, అందరూ ఒకటే స్కూల్లో చదువుతున్నారు. కానీ మన మైండ్ సెట్లో ఆ ఆలోచనలు రావాలి. మీ మైండ్ సెట్ చేంజ్ కావాలి. మా తల్లిదండ్రులు ఉన్న పొజిషన్లో కాక మేము గొప్ప స్థాయిలో ఉండాలని ఆలోచన చేయాలి. మీకు అంటూ కొన్ని కోరికలు ఏర్పరచుకోండి. మా తల్లిదండ్రులు ఇట్లున్నారు, మేము అంతకు మించి స్థాయిలో ఉండి మా తల్లిదండ్రులను ఒక పొజిషన్లో ఉంచాలి అనే స్థాయిలో మీరు ఎదగాలి. మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు కావచ్చు, బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉండవచ్చు, కానీ దేనికైనా చదువు మాత్రం ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా కూడా చదువు లేని మాత్రం ఏం చేయలేరు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీరు ఏ బిజినెస్ ప్రమోషన్స్ అయినా ఏది చేయాలన్నా కూడా మినిమం డిగ్రీ అయినా ఉండాలి. ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఖచ్చితంగా ఒక ఏం పెట్టుకోండి. ఉన్న పొజిషన్లో కాకుండా గొప్పగా బతకాలి అనే ఏం మాత్రం మీలో పెట్టుకోండి. ఇప్పుడు తల్లిదండ్రులు సపోజ్ చెప్తున్నా, ఓ మిడిల్ క్లాస్ వ్యవస్థలో బతుకుతున్నారు, ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు, ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. మనం అలా ఉండద్దు. తర్వాత మనం పెద్ద అయిన తర్వాత మనం డబ్బు సంపాదించే వయసు వచ్చేసరికి మనం ఒక బిల్డింగ్ లో ఉండాలి, మనం ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండాలి, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, మన కింద 10 మంది ఉండాలి అనేటట్టు చదువుకోండి. ఇప్పుడు ఈ 10th క్లాస్ మీకు మూల మలుపు. నేను చెప్పేది ఏంది, ఇప్పుడు అట్రాక్షన్ కు లో లైన్ అనుకో మీ జీవితాంతం ఇట్టు కాకుండా పోతుంది. ఇప్పుడు కేవలం అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో ఉండేది కేవలం అట్రాక్షన్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు చూపించే ప్రేమే నిజమైంది. మీరు ఈ 2-3 సంవత్సరాలు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ ఈ 2-3 సంవత్సరాలు మీరు కంట్రోల్లో ఉండి చదువు పైన ధ్యాస పెట్టి మీరు చదవగలిగారనుకో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అప్పుడు మీరు ఏదనుకుంటే అది చేయగలుగుతారు. ఆలోచించండి. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోండి. వాళ్ళ బాధపడేది మీకోసమే. మీరు మంచి ప్రయోజకులు అయితే వాళ్ళు బాగుంటారు. మీ కుటుంబం ఒక లెవెల్లో ఉండాలని మీ ఆలోచనలు ఆ లెవెల్లో ఉండాలి. మా కుటుంబాన్ని ఇప్పుడు మనం పోతా అంటే మీకంటూ ఒక కొత్త గుర్తింపును తెచ్చుకోండి. కుటుంబం ఉన్న స్థాయిలో ఉండకుండా మీరు పెరిగిన కొద్దీ మన కుటుంబం ఎంత ఎదుగుతుందో, ఎలా ఎదగాలి అని ఆలోచన చేయండి. దయచేసి చదువుకునే విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా, మంచిగా చదవండి. ఇంకా నెల సమయం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా మీరు చదవండి. ఖచ్చితంగా అందరు 10వ తరగతి పరీక్ష పాస్ కావండి. దాని తర్వాత మీరు ఏవైతే కోర్సులు చేయాలనుకుంటున్నారో పెద్దలను అడిగి మీ నిర్ణయాలను వాళ్ళకి తెలిపి మీకు ఇష్టం వచ్చింది చేయండి. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు చదివి మీరు కష్టపడి చదవండి. రిజల్ట్స్ అనేటి తర్వాత మీరు సాధ్యమైనంత వరకు ఎంత కష్టపడి చదువుతారో, ఎంత ఇష్టంతో కష్టపడు కాదు, ఇష్టంతో నడవండి. ఇష్టంతో చదివి అయినా మార్క్స్ రాకుండా, ఒకవేళ మనకు ఆచారం బాగాలేకుండా సబ్జెక్ట్ పోయినా కూడా మనకు ఇంకో సంవత్సరం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి చదివినా కూడా రాకుంటే బాధపడాల్సిన పని లేదు. మనకు ఇంకొక సంవత్సరం ఉంది. అలా అనుకొని చదవండి. అంతేగాని మీరు ఏదైతే ఫోకస్ చేస్తారో దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మీకు ఉన్న దృష్టి కేవలం ఒక చదువు పైన ఉండాలి, వేరే ఏం లేదు. మీకు ఇంకా ఈ అవకాశం, ఇంకా ఈ 3-4 సంవత్సరాలు బయట అట్రాక్షన్లకు లోన్ కాకుండా మీరు మీ జీవితాన్ని మలుచుకోవాలంటే ఇదే మూల మలుపు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చకుంటే కూడా ఈ వీడియో ఎందుకు నచ్చలేదు, ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటాయి అనేటివి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.